ప్రభువా నీ సేవకుని సమయం 1 గంట కూడా వేస్ట్ అవ్వకూడదు, 1 రూపాయి కూడా పాడవకూడదు, నీ పని జరిగి అసలు ఆ మాటలు రావాలంటే గుండెల్లో మంట ఉంటేనే వస్తుంది, లేకపోతే దాని అర్థం కూడా తెలియదు. ఎందుకు ఇంకా 10 రూపాయలే కానుకేసే స్థితిలో విశ్వాసులు ఉన్నారు చెప్పండి ఎవరన్నా? వాడికి ఏమీ అర్థం కాలేదని దాని అర్థం. ఏమీ అర్థం కాలేదంటే బళ్ళోకి పిచ్చోడిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏ లెక్కో, ఇంకా 10 రూపాయల కానుకలో ఉన్నాడు కూడా ఆ లెక్కే. చూసారా? మిమ్మల్ని ఇక్కడ కాదు ఉంచాల్సింది, స్పెషల్ క్లాసులు పెడుతున్నారు వాళ్ళకి, మెంటల్లీ రిటైర్డ్ పర్సన్స్. చూసారా? ఆ క్లాసులకు వెళ్లాల్సిన కొద్ది మంది ఇక్కడ చేరుతున్నారు. దేవుని పని జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, సువార్త జరుగుతుంది, సేవకులు పరుగులెత్తి పనిని చేస్తున్నారు, మందిరాలు కడుతున్నారు. దాని కొరకు నేనేమి చేయాలి అనే కోణంలో ఎన్నడైనా మనస్సు ఆలోచించిందా? దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇంకా కొంతమంది నన్ను అడుగుతున్నారు, అయ్యారు 100 రూపాయలు ఉంటే ఇవ్వండి. అసలు నన్ను అడగొచ్చా చెప్పండి? పరిచర్యలో మనం ఇవ్వాలా, మనమే తీసుకోవాలా? ఇచ్చే కాడ ప్రభు నిన్ను పెట్టాడు కదా, నీకు అవసరం ఉందనుకో నేనే చూసిస్తా, అది వేరే సంగతి. ఇచ్చే వాళ్ళందరికీ మనం చూసిస్తున్నాం. నాట్ బికాస్ దే ఆస్క్, నాట్ బికాస్ దే వాంట్, వాళ్ళు ఏదో అడిగారని కాదు, బికాస్ దే నీడ్. 3 పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయి: ఆస్కింగ్, వాంటింగ్, నీడింగ్. అవసరతలో ఉండడం వేరు, అడగడం వేరు, ఆశించడం వేరు. అవసరతలో ఉన్నదాన్ని ప్రభు ఇస్తాడు, అడిగిన దానిని అన్నింటినీ ప్రభు ఇవ్వడు. ఎందుకనంటే ప్రభు చిత్తానుసారంగా మనం అడిగామా లేదనేది అక్కడ ఉద్దేశం. సరే, నేను సమయాన్ని ఫిలిప్కి ఇస్తాను. 10 నిమిషాలు మీరు వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయబోతున్నాం. చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి, మీరు కూడా రండి, మీరు కూడా ప్రార్థనలో పాలు పంపులు పొందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిచర్యలో ఆశీర్వాదం ఎక్కడుందంటే ఏదైనా మంచి చెప్పినప్పుడు ప్రేమతో తీసుకోవడం, ప్రేమతో అంగీకరించడం. చూసారా? చెడ చెప్పినప్పుడు అంగీకరించడం, మంచి చెప్పినప్పుడు ఎట్లా అంగీకరించాలి? ప్రభు నాతోనే మాట్లాడాడు, నన్ను గద్దించాడు, నాకు మేలు చేశాడు, నాకు కృప చూపాడు, ఆమేన్. అప్పుడు నీవు దీవెనను పొందుకుంటావు. స్తోత్రం. విధేయులైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, విధేయత చూపించే వారి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు.